తెలంగాణలో మరోసారి ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు సమావేశమయ్యాయి. గత నెల 17న పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయకపోవడంపై కాలేజీ యాజమాన్యాలు గుర్రుగా ఉన్నాయి. మొదటి విడతల 600 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాకు దిగిన కాలేజీ యాజమాన్యాలు నిరవధిక వాయిదాను రద్దు చేసుకున్నాయి. ఇప్పుడు మరోసారి కాలేజీలను బంద్ చేసే యోచనలో యాజమాన్యం ఉన్నట్టు తెలుస్తోంది. కళాశాలకు సంబంధించిన యజమానులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక ఆలోచన చేసింది. భవిష్యత్తులో కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కొన్ని ఒక రకమైనటువంటి ఆలోచనలు కళాశాల యజమానులు రాష్ట్ర ప్రభుత్వం పంచుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఒక కమిటీ వేస్తే బాగుంటుందని వారు కూడా ఒక సూచన చేశారు. దానిపైన లోతుగా అధ్యయనం చేసి రేషనలైజేషన్ చేయడానికి కావలసినటువంటి సలహాలు సూచనలు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఆ రేషనలైజేషన్ కోసం కమిటీని వెంటనే వేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా వెంటనే దానికి 2-3 రోజుల్లో సంబంధిత అధికారులతో ఒక కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్నతాధికారులు అట్లాగే కళాశాల యజమానుల నుంచి కూడా కొంతమంది ప్రజలను అందులో పెట్టి ఒక కమిటీని. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్, తెలంగాణలో మరోసారి ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు సమావేశమైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? రైట్ శాలిని, తెలంగాణలో ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల కాలేజ్ యాజమాన్యాలన్నీ కూడా మరోసారి సమావేశమయ్యాయి. ముఖ్యంగా ఈ సమావేశానికి సంబంధించి ప్రధాన కారణం వాళ్ళని అడిగితే చెప్తున్నారు, ప్రభుత్వం సెప్టెంబర్ 15న తమతో చర్చలు జరిపింది. స్వయాన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తమతో చర్చలు జరిపి తమ కాలేజీలకి చెల్లించాల్సిన పెండింగ్ బిల్లు అన్నింటినీ కూడా చెల్లిస్తామని చెప్పారు. ముఖ్యంగా మొదటి విడతలు అంటే దసరాలోపు 600 కోట్లు చెల్లిస్తామని చెప్పారు. ఆ తర్వాత దీపావళి వరకు మరో 600 కోట్లు అంటే మొత్తం 1200 కోట్లు చెల్లిస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. కానీ ఇచ్చిన హామీ మేరకు దసరా వచ్చినప్పటికీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం డబ్బులని చెల్లించలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల తాము ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని గతంలో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలన్నీ కూడా నిరవధిక బంద్కు పిలుపునిచ్చాయి. సెప్టెంబర్ 21 నుంచి నిరవధిక బంద్కు వెళ్తామని కూడా పిలుపునిచ్చాయి. అయితే ఈ క్రమంలోనే ప్రభుత్వం వారితో చర్చలు జరిపింది. ఆ చర్చల సందర్భంగా వాళ్ళకి విడతల వారీగా నిధులు చెల్లిస్తామని, పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఆ ఇచ్చిన హామీ మేరకు వాళ్ళు ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో మరోసారి కాలేజ్ యాజమాన్యాలు సమావేశమయ్యాయి. ఈ సమావేశం తర్వాత వాళ్ళు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కూడా మీడియాతో మాట్లాడతారు. ముఖ్యంగా ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకి అంటే డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కాలేజీలు ఇవన్నీ కాలేజ్ యాజమాన్యాలు అన్నింటికి కూడా దాదాపు 8 నుంచి 10,000 కోట్ల పైగా మొత్తం 5 సంవత్సరాలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు ఉన్నాయని కూడా వాళ్ళు చెప్పారు. అయితే మొత్తం ఒకటేసారి తాము అడగట్లేదు, కేవలం టోకన్స్ ఇష్యూ చేసిన వాటి బిల్లులు చెల్లించాలనే తాము ఎన్ని రోజులు నిరసన చేపట్టాము. నిరసన చేపట్టిన మాతోటి ప్రభుత్వం చర్చలు జరిపింది, కానీ నిధులు మాత్రం విడుదల చేయలేదు. పండుగ సందర్భంగా కూడా తమ కాలేజ్ లో ఉన్న స్టాఫ్ కి, టీచర్లకి, నాన్ టీచింగ్ స్టాఫ్ కి అందరికి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా తలెత్తింది. కాలేజీ కొన్ని అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ఆ అద్దె బిల్డింగ్లకి రెంట్ కూడా పే చేయలేని పరిస్థితిలోకి కాలేజీలు వెళ్ళిపోయాయి. ముఖ్యంగా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తేనే కాలేజీల మనుగడ అనేది తెలంగాణలో కొనసాగే అవకాశం ఉందని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల అసోసియేషన్ తెలుస్తుంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే వీళ్ళు మీడియాతో మాట్లాడతారు. మీడియాలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోబోతారా అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం డిగ్రీ కాలేజీలకి అదేవిధంగా జూనియర్ కాలేజీలు అన్నిటికీ కూడా హాలిడేస్ నడుస్తున్నాయి. ఈ దసరా హాలిడేస్ ముగిసిన తర్వాత అంటే సెప్టెంబర్ 6 నుంచి మళ్ళీ కాలేజీలు అన్ని కూడా పునః ప్రారంభం అవుతాయి, మళ్ళీ రీఓపెన్ అవుతాయి. అయితే కాలేజీలు ప్రారంభం అవ్వే సమయానికి కాలేజీ యాజమాన్యాలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతాయి అనేది కూడా ఒక ఆసక్తిగా మారింది. అయితే ప్రభుత్వం ఈ సమావేశానికి సంబంధించి అంటే ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు మరోసారి సమావేశం అయ్యాయి కాబట్టి వీటికి సంబంధించి ప్రభుత్వం నుంచి అయితే ఇప్పటివరకు ఇలాంటి స్పందన లేదు. ముఖ్యంగా ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాల అసోసియేషన్ కోరుతుంది ఒకటే, ప్రభుత్వం హామీ ఇచ్చింది, హామీ మేరకే మేము సమ్మెను విరమింపజేసుకున్నాము, కాలేజీలను విధావిధిగా నడపాము, ఎగ్జామ్లను కూడా నిర్వహించాము. కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు డబ్బులను విడుదల చేయకపోవడం వల్ల మళ్ళీ ఇబ్బందుల పాలవుతున్నాము. ప్రభుత్వం తమతో
తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మరి కాసేపట్లో వీళ్ళు ఏం మాట్లాడతారా, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారా అనేది ఒక చర్చనీయాంశంగా మారింది శాలిని. అయితే దసరా సందర్భంగా ఫీజు రింబర్స్మెంట్ పెండింగ్ బిల్లులు ఇస్తామని చెప్పిందిగా ప్రభుత్వం, మరి రేపు ఏమైనా విడుదల చేసే అవకాశం ఉందా? ముఖ్యంగా సెప్టెంబర్ 15న ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదేవిధంగా ఉన్నతాధికారులతో పాటు మంత్రి శ్రీధర్ బాబు తోటి ఈ ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాల అసోసియేషన్ అందరూ కూడా సమావేశమయ్యారు. ఈ ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించిన అసోసియేషన్ ప్రెసిడెంట్లు అదేవిధంగా సెక్రటరీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆ సమావేశం గంట పాటు జరిగింది. ఆ గంట పాటు జరిగిన సమావేశం అనంతరం మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కాలేజ్ యాజమాన్యాలు ఆ రోజు ప్రభుత్వం చెప్పింది కూడా ఒకటే, విడుదల వారీగా ఈ పెండింగ్ బిల్లులని విడుదల చేస్తాము. గత ప్రభుత్వం కొన్ని బకాయిలను అలాగే ఉంచిపోయింది. అదేవిధంగా ఆర్థిక పరిస్థితి కూడా కొంత ఇప్పుడిప్పుడే మెరుగవుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేకపోవడం వల్ల పెండింగ్ బిల్లుల విడుదలలో కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయని కూడా ప్రభుత్వం తెలిపింది. అయితే ముఖ్యంగా ఆ సమావేశం ముగిసిన రోజు ఒక వారం రోజులు ఇప్పుడు అంటే దసరా లోపల ఒక 600 కోట్లు, ఆ తర్వాత దీపావళి వరకు ఒక 600 కోట్లు, మొత్తం 1200 కోట్లు విడుదల చేసిన తర్వాత ఇంకా పెండింగ్ బిల్లులు ఉన్న 1000 కోట్లకు సంబంధించి కూడా విడుదల వారీగా నెలల వారీగా విడుదల చేస్తామని ప్రభుత్వం ఆ రోజు హామీ ఇచ్చింది. అయితే హామీ మేరకు ఇచ్చిన హామీ నిలబెట్టకపోవడంతో ఈ రోజు అత్యవసర సమావేశాన్ని ఈ ఉన్నత విద్యా సంస్థల అసోసియేషన్ ఏర్పాటు చేసింది. ఈ సమావేశం ప్రస్తుతం కొనసాగుతుంది. సమావేశం ముగిసిన తర్వాత వాళ్ళు మీడియా తోటి ఏం మాట్లాడతారు అనేది ఇంత ఆసక్తిగా మారింది. మొత్తానికి దాదాపు 5 సంవత్సరాలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు అన్ని కూడా రావాలి. డిగ్రీ కాలేజీ, పీజీ కాలేజీ, రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ ఇవన్నీ కలిపి 8,000 నుంచి 10,000 కోట్లు కూడా చేరుకున్నాయి. అయితే ప్రభుత్వం గత ఏడాది ఆ టోకన్లు విడుదల చేసింది. టోకన్ సిస్టమ్ అంటే ఏ కాలేజీకి ఎంత అమౌంట్ విడుదల చేయాలనే దానికి సంబంధించి ప్రభుత్వం ఒక టోకన్ చేస్తుంది. ఈ టోకన్ల వారిగానే కాలేజీలకు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ చెల్లిస్తుంది. కానీ ఆ టోకన్లు విడుదల ఇవన్నీ ఏడాది గడిచినా కూడా ప్రభుత్వం ఆ అమౌంట్ ని రిలీజ్ చేయలేదు. కనీసం టోకన్ల అమౌంట్ కూడా రిలీజ్ చేయకపోతే తాము కాలేజీని ఎలా నడపాలని కూడా ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు ప్రశ్నలు లేవనెత్తాయి. ఇక దానికి ఆ క్రమంలోనే ఈ సెప్టెంబర్ 21 నుంచి నిరవధిక బంద్కు పిలుపునిచ్చాయి. అయితే ఆ నిరవధిక బంద్ను వాళ్ళు రద్దు చేస్తున్నారు. అయితే ఈ రోజు ఇప్పటి వరకు కూడా దసరా ఉన్న సమయంలో దసరా కూడా వచ్చేసింది. కానీ నిధులు విడుదల కాకపోవడంతో మరోసారి అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంలో వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుపోతారు అంటే మళ్ళీ కాలేజీలని నిరవధికంగా మూసివేస్తారా లేదా ప్రభుత్వం ఇచ్చే హామీ కోసం మరికొన్ని రోజులు ఎదురు చూస్తారా అనేది మనకి ఆసక్తిగా మారింది. శాలిని. థ్యాంక్ యూ విశాల్. చేయడానికి కావాల్సినటువంటి సలహాలు సూచనలు